భారత్ యుద్ధ విమానం తేజస్ కుప్పకూలిపోయింది. దుబాయ్ ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరిగింది. భారత్కు చెందిన యుద్ధ విమానం తేజస్ కుప్పకూలిపోవడం ఒకసారి అందరినీ షాక్ గురి చేసింది. విమానం కూలడంతో అక్కడ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. బెంగళూరులోని హెచ్ఏఎల్ సంస్థలో ఈ విమానం తయారైంది. ఇప్పటివరకు పైలట్ ఆచూకీ లభించలేదు. దీంతో ప్రస్తుతం ఆందోళన నెలకొంది. ఎందుకంటే సాధారణంగా ప్రమాదం జరిగే క్రమంలో అంటే జరుగుతుందని చెప్పి పైలట్కి తెలిస్తే వెంటనే వాళ్ళు పారాషూట్ని ఉపయోగించుకుని వాళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్గా వాళ్ళకు ఉంటుంది. సో పారాషూట్ సాయంతో వాళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటారు. ప్రమాదానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే అంశానికి సంబంధించి ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. యుద్ధ విమానం అలా వెళుతున్న క్రమంలో ఒక్కసారిగా ఆ పట్టు కోల్పోయింది. అయితే ఆ ప్రమాదానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియదు. అది మీరు చూడొచ్చు. అలా జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. తేజస్ యుద్ధ విమానం ఇక్కడ ఏరోనాటిక్ డెవలప్మెంట్ ఏజెన్సీ గురించి మాట్లాడుకున్నా, అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకున్నా. ఎందుకంటే ఇది 1980లో ఎల్ఈఎస్ఏ కార్యక్రమం ద్వారా మొదలైన క్రమం. 2003లో తేజస్ అని పేరు పెట్టాం. ఇటు భారత వైమానిక దళం అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే భారత నావికా దళాలకి సేవలు అందిస్తూ ఉంటుంది. భారత వైమానిక దళం MiG-21 యుద్ధ విమానాల స్థానాన్ని భర్తీ చేస్తుంది. దీంతో